ఇది ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ. దేశం మొత్తం భయంకరమైన పరిస్థితి ఉంది. దేశం మొత్తంలో ఎంత దారుణంగా ఉంది, దేశం మొత్తంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, దేశంలో ఏం జరగబోతుంది, దేశంలో ఎన్ని కుంభకోణాలు జరుగుతాయి, దానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ధర్మేంద్ర కేంద్ర మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా తప్పు జరిగిందని చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. నేటి 2024లో ఎంతోమంది సుమారుగా 25 లక్షల మంది విద్యార్థుల జీవితాలతోని కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడిన దానికి ఇదొక నిదర్శనము. ఇవాళ దేశ ప్రధాని అనేక సందర్భాల్లో అన్ని యుద్ధాలు ఆపేసినామని చెప్పినటువంటి దేశ ప్రధాని అక్కడ ఉన్నటువంటి మణిపూర్లో హింసను అడ్డుకోలేకపోయాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎగ్జామ్ని ఎంత భయంకరంగా పేపర్ లీక్ చేసి మరుసటి రోజు 20-25 లక్షలకు అమ్ముకున్నటువంటి ఆ పేపర్ను ఇవాళ అంత భయంకరంగా బయటపడ్డప్పటికీ కూడా ఇవాళ ఆయన అడ్డుకోలేకపోయిన నేపథ్యంలో రాహుల్ గాంధీ సూటిగానే చెప్పిండు, యుద్ధాన్ని ఆపినట్టు చెప్తున్న మోదీ పేపర్ లీకేజీని ఆపలేరా అనేటువంటి ప్రధానంగా చెప్తున్నాం. యుద్ధాలు ఆపినట్టు చెప్పేటువంటి ప్రధానమంత్రి దేశ ప్రధాని ఇవాళ ఈ పేపర్ లీకేజీని ఆపలేకపోయారన్నటువంటి కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసిన దేశవ్యాప్తంగా ఆందోళన అయితే జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. లీక్ పై స్పేక్ ఎప్పుడు పెడతారు? దేశంలో పరీక్షల వ్యవస్థ కుప్పగోలింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. పేపర్ లీకులపై కేంద్రంపై విపక్షాలు ఆగ్రహం చేసే నేపథ్యం. విపక్షాలు కూడా ఇప్పటికే ఆగ్రహం చేసే నేపథ్యం. 24 తారీఖు నుంచి కూడా పార్లమెంట్ సమావేశాలు కూడా మొదలవుతున్నాయి. ఇదే ప్రధాన సమస్య కూడా ఇవాళ మొట్టమొదటిసారి కొత్తగా గెలిచినటువంటి ఎంపీలు, గతంలో ఉన్నటువంటి ఎంపీలు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మూడోసారి కూడా అధికారంలో ఉన్నటువంటి దేశ ప్రధానికి ఒక చుక్కలుగా చూపించేటువంటి నేపథ్యం ఉంది పేపర్ లీకేజీ కుంభకోణం. పేపర్ లీకేజీ కుంభకోణంలో ఇవాళ పార్లమెంటు మొత్తం ఒక పక్కన ప్రమాణ స్వీకారం జరుగుతుంటే మరో పక్కన ఈ పేపర్ లీక్ అయ్యే అంశం అయితే తీవ్రంగా కూడా ఉండేటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన ప్రధాన వార్త, నీట్లో అక్రమాల ఆరోపణలతో 24 లక్షల మంది విద్యార్థులు భవిత ఆందోళనలో ఉన్న వేళ ఇవే అక్రమాల ఆరోపణలతో యూజీసీ నెట్ పరీక్షకు రద్దు చేయడం పట్ల విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తున్నదని మండిపడ్డాయి. దేశంలో ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తాయని ఆరోపించాయి. ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, గాజా యుద్ధాలను ఆపాలని చెప్తున్న మోదీ పేపర్ లీకులను ఆపలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. పేపర్ లీకులను ఆపాలని మోదీ అనుకోవడం లేదు అని ప్రశ్నించారు. ఏదైనా ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదని ఒక పరీక్షకు వర్తించిన నియమాలు మరో పరీక్షకు కూడా వర్తించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతి ఏటా పరీక్ష పే చర్చ పేరుతో ప్రధాని మోదీ పెద్ద తమాషా చేస్తారని, మరోవైపు ఆయన ప్రభుత్వం లీకులు, అక్రమాలు లేకుండా పరీక్షలు నిర్వహించలేకపోతున్నదని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే విమర్శించారు. రోజుకో ప్రశ్నపత్రం లీక్ అవుతుండడం ఏ రకమైన పరీక్ష పే చర్చ అని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రధానమంత్రి లీక్ పే స్పేక్ నిర్వహించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం దేశ విద్యా నియామకాల వ్యవస్థను నాశనం చేసిందన్నది నీట్, యూజీసీ, నీట్, సిఈటి పరీక్షలు బహిర్గతం చేశా అన్నారు. ఉద్యోగ నియామకాలు అన్నిటికీ ఒకే పరీక్ష పెడతామని చెప్తూ మోదీ చెప్పిన నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఎన్ఆర్ఏ 4 ఏళ్ళుగా ఒకే పరీక్ష నిర్వహించలేదని పేర్కొన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. పేపర్ మాఫియా, రిగ్గింగ్, అఖిలేష్ పరీక్షలలో అసమర్థత పునరుద్ధం కావడం విద్యార్థులను అనిశ్చితిలోకి నెట్టేస్తుందని, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. బీజేపీ పాలనలో పేపర్ మాఫియా ఒకదాని తర్వాత ఒక పరీక్షను రిగ్గింగ్ చేస్తున్నదని, దేశానికి వ్యతిరేకంగా ఇది కుట్ర కావచ్చని ఆయన అభిమానించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్టీఏను రద్దు చేయాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి డిమాండ్ చేశారు. ఈ పరిస్థితిని శివసేన ఉద్ధవ్ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీతో పోల్చారు. పరీక్షల రద్దు ఈ సమస్యకు పరిష్కారం కాదని, కేంద్రం ఎన్టీఏ జవాబుదారంలో ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్పోలో ఆమె పోస్ట్ చేసిన సందర్భం కూడా ఉంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే మాట్లాడుతూ దేశంలో పరీక్షల వ్యవస్థ కుప్పగోలిందని, పేపర్ లీకులతో పాటు అక్రమాలు అద్దుమీరిపోయాయని పేర్కొన్నారు. పనికిమాలిన ఎన్టీఏకు ఇందులో భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. అసమర్థ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పూర్తిగా విఫలమై మరోసారి కొనసాగించాలని, ఇదే రకంగా అశ్విన్ వైష్ణవ్ను రైల్వే మంత్రిగా కొనసాగించగా ఇటీవల రైలు ప్రమాదం జరిగిందన్నారు. వీరిద్దరిని మంత్రివర్గం నుంచి తొలగించాలని చేశారు. నెట్ పరీక్ష రద్దు చేయాల్సి వచ్చిందని అవకతవకలకు సంబంధించిన ఆధారాలు ఉన్నందున నెట్ను కూడా రద్దు చేయాలని ఆర్జేడీ ఎంపీ మనోజ్ డిమాండ్ చేసిన నేపథ్యం. ఇది ఎమర్జెన్సీ సంబంధించినటువంటి ఇది ఎంత ఘోరంగా ఉందో, దేశవ్యాప్తంగా ఎంత చర్చ జరుగుతుందో మనం చూసాను. ఇలా దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు, దేశాలు ఉన్నటువంటి అగ్రనాయకులు, దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మీద అనేక రకాలుగా విమర్శలు చేసిన నేపథ్యం ఉంది. ఆ విమర్శలు ఏ విధంగా ఉంది, ఆ విమర్శలు ఏ విధంగా చేస్తున్నారు? నెట్ అనేది 24 లక్షల మంది భారతదేశ వ్యాప్తంగా రాసేటువంటి ఎంబీబీఎస్
ఎగ్జామ్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఆ ఎంబీబీఎస్ కోసం వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో రోజులు కుటుంబాలకు దూరం అయిపోయి వాళ్ళు ఎన్నో రకాలుగా శ్రమను దోచుకున్నటువంటి ఇవాళ కొంతమంది నిజంగా వాళ్ళ జీవితాలను ఇలా పేపర్ లీకేజీలో ఆధారంగా ఇలా బట్టపై లేసి వాళ్ళు పడ్డ కష్టాన్ని కూడా ఇలా వృధా చేసినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసేటువంటి అనేక మంది మనం చూసాము. ఈరోజు ఉన్నటువంటి పేపర్ లీకేజీలు ఎక్కడి నుంచి జరుగుతాయంటే ఇలా అసమర్థత ప్రభుత్వాల వల్ల, ఇవాళ ప్రభుత్వాల తీరు ఇలా భయంకరంగా ఉన్నందువల్ల, ఇవాళ ప్రభుత్వాలను పరిపాలించేటువంటి రాజకీయ నాయకులు పట్టించుకోకపోవడం వల్ల, ఈ రాజకీయ నాయకులు స్వలాభం కోసం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఇవాళ వాళ్ళు ఇలాంటి వ్యక్తుల జీవితాలు కూడా ఆగం చేసే నేపథ్యం ఉంది. అందుకోసమే మనం ఏం జరిగిందో తెలంగాణలో గ్రూప్ 1 ఏ విధంగా అయితే పేపర్ లీకేజ్ అయిందో ఎంతమంది అరెస్ట్ అయ్యిందో మనం చూసాము. ఇక్కడ తెలంగాణలో పేపర్ లీకేజ్ వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి ప్రధాన కారణం కూడా పేపర్ లీకేజే. ఇవాళ దేశంలో ఈ సంఘటన ఇంత భయంకరంగా దేశంలో ఇంత ట్రోల్ జరుగుతుంది, దేశంలో ఇంత భయంకరంగా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఇవాళ దేశ ప్రజలు మౌనంగా ఉండాలంటే దీనికి కారణం ఏంది అని చెప్పడానికి చాలామంది కూడా డిమాండ్ చేసేటువంటి నేపథ్యం ఉంది.